హలో హాయ్ నమస్తే. నేను మీ సాయి చరిత. వెల్కమ్ టు సాయి చరిత గార్డెన్స్. ఏంటి మళ్ళా నాకు దోసకాయలు వస్తున్నాయండి. ఇదిగోండి, వచ్చేటప్పుడు కోసేసుకోకపోతే ఇవి ఉడతలు ఉంచట్లేదని కట్ చేస్తున్నానండి ఈరోజు. చూడండి, ఇదిగోండి ఇక్కడ ఒకే గుత్తికి 4-5 వచ్చేస్తే చిన్నవే పరువానికి వచ్చేస్తున్నాయండి. చూసారా, ఎక్కడో ఉడతో ఏదో తీగని డిస్టర్బ్ చేస్తుంది. సో అందుకు ఇదైపోయిందండి. ఇవి ఏంటంటే దీంతో దోస ఆవకాయ కానీ పప్పు దోసకాయ కానీ వండుకుంటే చాలా బాగుంటుందండి. ఇవ్వండి, మళ్ళీ బర్బటి చక్కగా స్టార్ట్ అయింది. మేము ఇంట్లో మొన్న పనసకాయ కోసుకున్నామండి. దాన్ని కూడా కంపోస్ట్ కింద యూజ్ చేసుకున్నాను. పనసకాయ కట్ చేసిన తొక్కంతాను వేస్ట్ చేయలేదు. అది ఇంకా మంచిగా కంపోస్ట్ అవుతుందండి. మంచిగా మన మొక్కకి కావలసినంత బలాన్ని ఇస్తుంది. అందుకోసం తెచ్చి వేసేసి దాని మీద లైట్గా మట్టి వేసేసుకున్నానండి. చూసారా, 4